ఓం వాసుదేవమయం వందే చైతన్యం భావవిగ్రహం రాధాభావప్రమత్తం తం రాగభక్తివివర్ధనం. ఈరోజు ఫాల్గుణ పూర్ణిమ. శ్రీ చైతన్య మహాప్రభు జన్మించినటువంటి శుభ పుణ్యతిథి. ఆ రోజు చంద్రగ్రహణం ఉంది. ఆ చంద్రగ్రహణంలో గంగానది దగ్గరికి అందరూ వచ్చి స్నానాలు అవి చేసి చక్కగా హరినామ సంకీర్తన చేస్తూ ఉండేవారు, భగవంతుని నామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో ఈ చైతన్య మహాప్రభు యొక్క జన్మించడం జరిగింది. ఆయన జన్మ జరిగింది. అది 1486వ సంవత్సరం. 86 సంవత్సరంలో ఫాల్గుణ పౌర్ణమి రోజు ఆయన జన్మించారనమాట. తల్లి పేరు శచీదేవి, తండ్రి జగన్నాథ మిశ్రా. ఈయన చిన్నప్పుడు పేరేం పెట్టారంటే విశ్వంభర మిత్ర. ఈయనకు ఒక అన్నగారు ఉండేవారు, ఆయన పేరు విశ్వరూప మిశ్రా అనమాట. అయితే ఈయనకు మెయిన్గా ఏంటంటే చాలా అపురూపమైనటువంటి సౌందర్యం అన్నమాట. ఆయన చూస్తే ఎవరు కళ్ళు తిప్పుకోలేకపోయేవారు. అంతటి స్ఫురద్రూపి చైతన్య మహాప్రభు. చాలా చిన్నప్పుడు చాలా చక్కగా ఉండడంతో అందరూ ఇంట్లో ఎలాగైతే శ్రీకృష్ణుడి జీవితంలో చూస్తామో ఇక్కడ కూడా అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు పనులు చేసుకుని అబ్బాయి దగ్గర కూర్చొని ఉండేవారు. రోజు ఆయనతో ఆడుకుంటూ ఉండేవారు. ఈ చిన్నప్పుడు చిన్న చిన్న చాలా సంఘటనలు జరిగాయి మహిమలను తెలియచేస్తూ. ఒకసారి ఎవరో కానీ అతిథులు వచ్చారు ఇంటికి వచ్చినప్పుడు తల్లి భోజనం వడ్డించింది. అప్పుడు దానిని నమస్కారం చేస్తూ భగవంతుడికి అర్పించి తర్వాత తింటారు కదా, వాళ్ళు అలా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకోగానే ఎక్కడో నుంచో ఈ అబ్బాయి వచ్చేసి అక్కడి నుంచి అన్నం మొత్తం తినేయడం మొదలుపెట్టాడు అనమాట. తల్లి చాలా కోపగించింది. ఇప్పుడు ఆయన అతిథి అన్నారట, నేను సాక్షాత్తు కృష్ణుని చూస్తున్నాను అతనిలో అని చెప్పేసి. అలాగే ఇంకొకసారి నివేదన చేస్తూ ఉన్నారు భగవంతుడికి. నివేదన చేస్తూ ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి తినేస్తూ ఉండేవాడు అనమాట ఈ అబ్బాయి. ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఒకసారి ఆ చిన్న వయసులోనే తల్లి వెన్న అదంతా తినడానికి పెడితే ఆ పక్కనున్న మట్టిని తీసుకొని తింటున్నాడట. అదేంటి మట్టిని తింటున్నాడంటే రెండు ఒకటే పదార్థం కదా అన్నాడట ఆ చిన్న వయసులోనే. అప్పుడు ఆ తల్లి ఏం చెప్పిందంటే, చూడు నాయనా, రెండు ఒకే పదార్థంతో తయారు కావచ్చు. ఏ విధంగా అయితే ఒక కుండ ఇటుక మట్టితోనే తయారవుతున్నాయి, కానీ అవి రెండు వేరువేరు పనులకు ఉపయోగపడతాయి. అట్లాగే మట్టి వెన్నలో ఉన్నటువంటి పదార్థం ఒకటే, కానీ వెన్న తినడానికి ఉపయోగించాలని మట్టి తినకూడదని చెప్పి ఎంతో లాజికల్గా చెప్తే కానీ ఆ అబ్బాయి ఒప్పుకోలేదన్నమాట. ఆ తల్లి అలా సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇంకొకసారి చిన్నప్పుడు ఈయన ఒంటి నిండా నగలు ఉండేవి. ఆ నగలు చూసి ఒకసారి దొంగ తీసుకుని వెళ్ళిపోయాడు చిన్న అబ్బాయిని ఎత్తుకొని, నగలు తీసుకొని వదిలేద్దామని చెప్పి. అయితే ఎక్కడ తీసుకోవాలో చిన్న అబ్బాయిని ఏడుస్తాడు కదా, చాలా నెమ్మదిగా గోప్యంగా తీసుకెళ్దామని చెప్పి రాత్రిపూట తిరిగి ఒక గట్టు ఏదో చీకటిగా ఎవరు లేరని అనిపించింది, అక్కడ కూర్చోబెట్టి అబ్బాయి నగలన్నీ తీసుకుంటున్నాడట. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఎక్కడైతే నగలు తీసుకోవడానికి కూర్చున్నాడో అది అబ్బాయి ఇల్లే అనమాట, ఈయన చైతన్య మహాప్రభు ఇల్లే. ఆ విధంగా దొంగ పట్టుబడతాడు. ఇట్లాంటి సంఘటనలు చాలా బాల్యంలో ఆయన జరిగాయి. అంటే మహామేధావి. 5 సంవత్సరాలకే పాఠశాలలో ఉపనయనం చేసి పాఠశాలలో వేశారు. 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి న్యాయశాస్త్రంలో మొత్తం పారంగత, అంటే పండితుడైపోయాడు ఆయన 10 సంవత్సరాలకి. అంతటి మహామేధావి. ఆ సమయంలో సరిగ్గా ఈయనకు 10 సంవత్సరాలు ఉన్న సమయంలో అన్నగారు విశ్వరూపం సన్యాసం తీసుకోవడానికి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు ఎవరికి చెప్పకుండా. తర్వాత ఈ తండ్రి గారు స్వర్గస్థులు అవుతారు. స్వర్గస్థులైతే తల్లి ఏడుస్తూ ఉన్నారట. ఏడుస్తూ ఉంటే అప్పుడు ఈయన చెప్తున్నాడు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు ఏడవద్దమ్మా అని చెప్పి తల్లిని ఊరుకోబెట్టాడు కానీ తర్వాత ఈయనలో కూడా వైరాగ్య జ్వాలలు. ఈ చిన్న వయసులోనే వివాహం చేసేశారు. చాలా చిన్న అమ్మాయికి లక్ష్మీప్రియ పేరు. అయితే అమ్మాయి వివాహమైన కొన్నాళ్ళకే, బాల్య వివాహాలు కదా అప్పుడు, చాలా చిన్న అమ్మాయికే పాము కుట్టి చనిపోతుంది. వెంటనే మళ్ళీ విష్ణుప్రియ అనే ఇంకొక అమ్మాయికి ఇచ్చి వివాహం చేస్తారు. అప్పుడు చాలా చిన్న వయసు, ఈయనకు 15 సంవత్సరాలు ఎంతో ఉంటాయి అంతే. సో ఈ విధంగా అయిన తర్వాత అప్పటికి ఆ 10 సంవత్సరాలు 14 సంవత్సరాల మధ్యలో మొత్తం అక్కడ నవద్వీపంలో ఆయన జన్మించారు. ఈయన మంచి పండితుడు, నిమాయి పండితుడు అనేవారు. ఈయన ముద్దు పేరు నిమాయి అని పిలిచేవారు అనమాట. నిమాయి అని పిలిచారు. అందరికీ కూడా నిమాయి పండితుడు అంటే చాలా గొప్ప పేరు. పెద్ద వాళ్ళందరూ ఆ రోజుల్లో ఏంటంటే నా పాండిత్యం గొప్పది అని చెప్పుకోవడంలో అందరూ చాలా గొప్పగా భావించేవారు. చాలామంది పండితులు వచ్చి ఈయనతో వాదోపవాదాలు చేస్తూ ఉంటే ఈయన అందరినీ ఓడించేసేవాడట.
ఆ రోజుల్లో ఎవరు కేశవ మిశ్రా అని చాలా గొప్ప పండితుడు, కాశ్మీర్ నుంచి వచ్చాడట ఆయన న్యాయశాస్త్రంలో. అటువంటి పండితుడిని ఈయన ఓడించేస్తాడు ఈ చిన్న అబ్బాయి. ఇంకా ఈయన పేరు ప్రఖ్యాతులు అన్ని వైపులో కూడా చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఆ సమయంలో ఈ చిన్న వయసులోనే చాలామంది ఆయనకు శిష్యులు. ఈ శిష్యులు ఈయనందరూ కలిసి వీళ్ళు గయా వెళ్ళారు తీర్థయాత్రకి. అక్కడ ఆయన జీవితంలో చాలా పెద్ద మార్పు వస్తుంది. అక్కడ ఈశ్వరపురి అని ఒక సన్యాసి ఆయన చూడడం జరుగుతుంది. ఆయనేమో భక్తుడు అనమాట. చూడండి, మనకు భారతీయ తత్వశాస్త్రాల్లో 6 రకాలు ఉన్నాయి కదా మనకి భారతీయ తత్వాలు. అందులో న్యాయశాస్త్రంలో ఈయన పండితుడు. అయితే ఈశ్వరపురి అన్నది ఏంటంటే ఆయన భక్తి అంటే వేదాంతం నుంచి వచ్చింది అది. ఆ భక్తిలో ఆయన బాగా అంటే చాలా అంతర్ముఖం అయి ఉంటుంది ఆయన జీవితం. అటువంటి ఆయన ఈయన చూసి ఈయనకు ఉపదేశం చేస్తాడనమాట. అప్పుడు అంటే దీక్ష ఇస్తారనమాట. ఈయన తీసుకుంటారు. ఆ ఈశ్వరపురి దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత ఈయనలో చాలా మార్పులు, ఎంతో న్యాయం, ఎంతసేపు పాండిత్యం, వీటితో ఉన్నటువంటి వ్యక్తి భక్తుడిగా మారిపోతారు ఆయన. అయితే తిరిగి ఈ శిష్యులందరితో తిరిగి ఆయన నామ సంకీర్తనం చేస్తూ ఆయన అక్కడి నుంచి ఆ గయాధామం నుంచి నవద్వీపానికి వస్తారు నామ సంకీర్తనం చేసుకుంటూ. ఇప్పుడు అప్పటి నుంచి ఆయన అందరికీ కూడా ఈ నామంలో ఉన్నటువంటి మహిమ అన్నీ చూపించడానికి ఆయన ప్రతి వాళ్ళకి ఆచండాల అంత ఆ రోజుల్లో ఎంత ఈ కుల అభిమానాలు చాలా ఉండేవి కదా. అయితే చైతన్య మహాప్రభు గొప్పతనం ఏంటంటే మొత్తం అందరికీ కూడా భగవంతుని నామాన్ని ఇవ్వడానికి ముందుకెళ్తారనమాట. ఆయన్ను భక్తి ఇవన్నీ చూసి ఎంతోమంది వచ్చి ఆయన శిష్యులుగా మారుతారు. అందులో హరిదాస అండ్ నిత్యానంద వీళ్ళిద్దరు కూడా చాలా గొప్పవాళ్ళు. వీళ్ళకి ఏం చెప్తారంటే, మీరు వెళ్ళి వాళ్ళకి ఉపదేశాన్ని చెప్తారనమాట. ప్రతి ఇంటింటికి వెళ్ళండి, పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి హరినామాన్ని మీరు వితరణ చేయండి, పంచిపెట్టండి అని చెప్తారు. ఆ సమయంలో అక్కడ నవద్వీపంలో 2 బందిపోట్లు ఉంటారనమాట. బందిపోట్ల పేరు జగాయ్ అండ్ మదాయ్. వాళ్ళంటే ఇంక భయం, దారి దోపిడీలు చేసి అందరినీ భయపెట్టేస్తూ ఉంటారు. ఈయన కూడా అలాగే ఒకసారి వాళ్ళ ముందుకు వెళ్ళి సంకీర్తన చేస్తూ ఉంటే వాళ్ళు రాళ్ళు విసురుతారు, అన్నీ చేస్తారు. కానీ ఈ భావ పారవశ్యానికి వాళ్ళలో చాలా మార్పు వస్తుంది. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఈ జగాయి మదాయి వీళ్ళలో కూడా మార్పుని తీసుకొచ్చారో ఇంకా ఆయన కీర్తి ఇంకా కూడా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట చాలా. తర్వాత వీళ్ళందరూ ఏం చేసేవారంటే, అప్పుడు ముస్లిం పాలకులు ఉండేవారు అక్కడ నవద్వీపానికి. వీళ్ళందరూ ఈ ఫాలోవర్స్ అందరూ, అనుచరులందరూ ఏం చేసేవారంటే రాత్రిపూట వెళ్ళి వీధుల్లోనూ అక్కడ మంచి ఇవన్నీ మృదంగాలు ఇవన్నీ వాయించుకుంటూ, తాళాలు వాయించుకుంటూ అందరికీ కూడా నామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. దీన్ని కొంతమందికి నచ్చేది కాదు. ఇది రోజు ఇంత శబ్దం అవుతుందని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, ఆ ముస్లిం రాజుకు వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఆయన పేరు కాజీ. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వచ్చి వీళ్ళు, అప్పుడు చైతన్య మహాప్రభు ఉండరు అక్కడ పార్టీలో, వాళ్ళందరూ పాడుతూ ఉంటారు. అందులో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక డ్రమ్మును ఒకటి తీసుకొని నేలకు విసిరి కొడతాడు అనమాట. విసిరి కొట్టి వాళ్ళందరినీ చాలా అవమానిస్తాడు. అప్పుడు వీళ్ళందరూ వెనక్కి వచ్చి చైతన్య మహాప్రభుతో చెప్తారు ఇట్లా అయ్యిందని. అప్పుడు ఈయన బయలుదేరతారట. అక్కడ బయలుదేరి ఈయన ఏం చేయరు, అక్కడికి వెళ్ళి కాజీని ఏమనలేదు, ముస్లిం అతను ఏమనలేదు. ఆయన భావపారవశ్యంతో నాట్యం చేస్తూ పాటలు పాడడం మొదలుపెట్టారు. మొదలు పెడితే ఈయనతో పాటు ఆయన కూడా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. అంటే చూడండి ఆ తీవ్రత ఎలా ఉందో, ఆయనలో మార్పు వచ్చింది. అది మార్పు వచ్చిన తర్వాత ఇంకా ఈయన యొక్క గొప్పతనం ఇంకా అన్ని వైపులా కూడా పెరిగిపోతుంది. అయితే ఈయనకు ఇంత పేరు ప్రఖ్యాతులు రావడం చూసి కొంతమంది బ్రాహ్మణులే ఈయనకు విషం ఇవ్వడానికి కదా కూడా కుట్రలు వేస్తారనమాట. అంటే ఆయన ఎలా కిందకి తీసుకుని రావాలని చెప్పేసి. ఆ సంఘటన ఆయనకు చాలా కష్టం అనిపిస్తుంది. అసలు మనుషులు దేనికోసం వీళ్ళందరూ కూడా ఇంత ఈర్ష్య, అసూయ, అసలు ఏంటి జీవితంలో సత్యం ఏంటి అన్నది ఆయన లోపల ఇంక దహించుకుపోతుంది అనమాట. నేను సన్యాసం తీసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆయన తీవ్ర వైరాగ్యం వస్తుందన్నమాట. ఇటువంటి ప్రాపంచికమైనటువంటి ఇటువంటి సంఘటనలు ఇవన్నీ చూసి ఆయనకు చాలా వైరాగ్యం కలుగుతుంది. అదే సమయంలో కేశవ భారతి అని ఒక సన్యాసి, ఆయన భారతీ సంప్రదాయానికి చెందినవారు, కాట్వా ఆశ్రమం నుంచి ఆయన నవద్వీపానికి వస్తారు. వీళ్ళ దగ్గరికి, వీళ్ళ ఇంట్లోనే ఆతిథ్యం ఇస్తారు. తల్లిగారంతా సన్యాసి అంతా సేవిస్తారు. అప్పుడు నిమాయ్ అప్పటికే ఈ వైరాగ్య బీజాలు మొదలుపెట్టాయి కదా, అక్కడికి వెళ్ళి అడుగుతారనమాట, నాకు సన్యాసం ఇప్పించండి అని. అంటే అప్పుడు ఆయన అంటారు, చూడు నీ భార్యకు తల్లికి నువ్వే ఆధారం, నువ్వు అట్లా చేయకూడదు అని చెప్పంటే ఈయనేమో అంటారు, నాకు ఎందుకు నేనేం తప్పు చేశాను మీరు ఎలా అంటున్నారు, నాకు అనుమతిని ఇవ్వండి అంటే, అయితే మీ భార్య తల్లి యొక్క అనుమతిని తీసుకో, అనుమతిని తీసుకుంటే ఆలోచిద్దామని చెప్తారు. ఎలాగ తల్లి అనుమతిని తీసుకోవాలి అది కూడా చూడండి. ఒకరోజు తల్లిని కూర్చోబెట్టి
ఈ తత్వం గురించి, కృష్ణతత్వం గురించి, భక్తి గురించి, ప్రేమ గురించి ఇవన్నీ ఆయన చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే ఆవిడ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, అందులో తాదాత్మ్యం అయిపోయింది అనమాట. ఆ సమయంలో అంత ఊర్ధ్వస్థితికి తల్లి మనసును తీసుకొని వెళ్ళి అప్పుడు అడుగుతారు, అమ్మ నేను సన్యాసం తీసుకుంటాను, ఇటువంటి భక్తిని భావపారవశ్యాన్ని పొందాలంటే అటువంటి జీవితం ఈ సంసారంలో ఉంటూ ఏం నేను సాధిస్తాను అని చెప్తే తల్లి అలాగే నాయన అంటుంది. అంటే ఆవిడని అలా మెస్మరిజం ఒక విధంగా పెట్టి ఆ స్టేజ్లో ఆయన మాట తీసుకుంటారనమాట. తీసుకొని భార్యను కూడా అడుగుతారు. అడిగితే అంటుంది, మీరు వెళ్ళవచ్చు కానీ నాకు కూడా అనుమతినివ్వండి, మీతో పాటు వచ్చి నేను ఆ జీవితాన్ని నేను జీవిస్తానంటే అది సన్యాస సాంప్రదాయానికి వ్యతిరేకం, అందువల్ల నువ్వు రావడానికి వీలు లేదని చెప్పి వాళ్ళిద్దరి దగ్గర జస్ట్ అలా అనుమతి తీసుకున్నట్లుగా తీసుకొని వెంటనే తల్లికి నమస్కరించే రాత్రికి రాత్రి మళ్ళీ ఎక్కడ మారిపోతుందని చెప్పేసి ఆయన రాత్రి ఆ నదిని ఈదుకుంటూ ఆ కేశవ భారతి ఆశ్రమానికి వెళ్ళిపోతారనమాట. శీతాకాలం అదంతా కూడా అంత చలికి ఓర్చుకుంటూ, కానీ తల్లి వీళ్ళిద్దరు పడుకొని ఉన్నారు, వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అడుగుతారు, నేను తల్లి వీళ్ళిద్దరు అనుమతి కావాలన్నారు కదా, వాళ్ళు నాకు ఇచ్చారు, మీరు నాకు ఇప్పుడు సన్యాసం ఇవ్వండి అంటే 24 సంవత్సరాలు అప్పుడు ఆయనకి. అప్పుడు ఈయన అంటారు, కనీసం ఒక పుత్రుడు కలగని నాయన, నీకు వంశోద్ధారకుడు వస్తాడు, తర్వాత నువ్వు రా తప్పకుండా అంటే అప్పుడు ఆయన అంటారనమాట, మీకు శాస్త్రం తెలియందే ఉంది, ఎప్పుడు వైరాగ్యం వస్తుందో అప్పుడు మనం సన్యసించకపోతే తర్వాత మనసు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అని ఒక శాస్త్రవాక్యం ఉంది. ఈ విధంగా అది వినిపించి ఆయన అంటారనమాట, మీరు దయచేసి నాకు అంగీకరించండి అని చెప్తే అప్పుడు ఆ కేశవ భారతి ఆయన ఆ సన్యాసి ఈయనకు సన్యాసం ఇవ్వడానికి అంగీకరిస్తారు. సన్యాసం ఇచ్చే ముందు ఏం చేయాలంటే ఈ కేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముండనం చేస్తారు. తల అంటే దీన్ని జుట్టును తీయాలి కదా, అది ఒక మంగళతను ఉంటాడనమాట. ప్రతి వాళ్ళకి అక్కడ ఎవరికైతే సన్యాసం ఇస్తారో అతను అందరికీ కూడా దాన్ని ఏమంటారు, క్షురకర్మ చేయడానికి అతను ఉంటే ఇప్పుడు ఈయన వస్తాడు, నాకు జుట్టు కత్తిరించని చెప్పి చూసేటప్పటికి ఈయన చూస్తే స్ఫురద్రూపి, అంతటి బంగారు వర్ణంలో ఉన్నాడు, నల్లటి జుట్టు, కర్లింగ్ హెయిర్, ఆ రూపాన్ని వర్ణిస్తారు, చాలా అద్భుతమైన రూపం. అటువంటి ఆయనకి అది ముండనం చేయాలంటే అతను అంటాడనమాట, నా వల్ల కాదు, నేను చేయలేను, నీకు మాత్రం నేను చేసి నేను ఈ పాపాన్ని నేను ఒడిగట్టుకోలేను ఆయన, నేను మాత్రం చేయలేనంటే అప్పుడు ఆయన ఏడుస్తాడట, నాకు ఎందుకు ఇంత దౌర్భాగ్యం, నేను ఏం పాపం చేశాను, నాకు ఇన్ని అంతరాయాలు, కేవలం ఈ జుట్టు కట్ చేయమన్నా సరే ఎవరు కూడా చేయట్లేదు, ఎందుకు నాకు ఇంత వస్తుందని ఆయన ఏడుస్తూ ఉంటే నా భార్య తల్లి కూడా అనుమతినిచ్చారు, మీరు ఇలా చేస్తున్నారంటే చివరికి ఆయనకి అది జరుగుతుంది, సన్యాసం జరుగుతుంది. అయితే ఈ సన్యాసం అయిన దగ్గర నుంచి కూడా అక్కడ నుంచి ఆయన భావం ఎలా ఉందో చూడండి. అసలు ఈ చైతన్య దేవుని అవతారం ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవి యొక్క ఆ ప్రేమను చూసి అనుకునేవారట, ఎంతటి ఈ ప్రేమ, అసలు తనను తను మర్చిపోయి తన శరీరాన్ని మనసును అన్నిటినీ మర్చిపోయి కేవలం భగవంతునిపైనే ఆ ప్రేమను చూసి ఆయనకు అనిపించిందట, అటువంటి ప్రేమ నేను కూడా అలాగా, నాకు కూడా అటువంటి ప్రేమ ఉంటే బాగుండును అనిపించిందట కృష్ణ పరమాత్మకి. అంటే అందుకనే ఇప్పుడు అటువంటి శ్రీకృష్ణునిపైన ప్రేమతో రాధ యొక్క శరీరంలో, ఈ పురుష శరీరంలో అలా వచ్చారు చైతన్య మహాప్రభు అని. ఆయన చూస్తే ఆయన కలర్ అంతా ఎలా ఉంది, రాధాదేవిలాగా మంచి పసిడి వర్ణం ఉంది, ఆయన రూపం మాత్రం కృష్ణుడిలాగా ఉంది. ఆ లోపలంతా భావం ఏంటి, రాధ యొక్క భావం, రాధాభావ ప్రమత్తం. ఎప్పుడు కూడా రాధ ఏ విధంగా అయితే కృష్ణుడి, రాధ అంటే ఇంకేం లేదు, భగవంతుని పట్ల ప్రేమ అనమాట, దానికి శరీరం లేదు, ఆ భావం అటువంటిది అనమాట, అన్నిటినీ మర్చిపోవడం భగవంతుల్లో, అదే రాధాతత్వం. సో ఈయన కూడా ఆ విధంగానే మొత్తం ప్రపంచానంతటినీ తన శరీరాన్ని అన్నీ మర్చిపోయి, అసలు ఏం జీవితం అసలు మర్చిపోయి ఎప్పుడు ఉండేవారు. ఇప్పుడు ఈ సన్యాసం అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళకు రెడీగా ఉన్నారు అన్నిటికీ. చూడండి ఏ విధంగా అయితే బాగా ఎండిపోయిన అగ్గిపెట్టెలో చిన్న పుల్ల వేయగానే మీకు వెంటనే మంట వస్తుంది, అట్లాగే లోపలంతా తయారైపోయింది. వాళ్ళకి సన్యాసం అనేది నామమాత్రం, అది వచ్చిన వెంటనే ఆ లోపల ఉన్నటువంటి భావాలన్నీ కూడా ఎలా వచ్చావంటే 3 దశల్లో ఉండేవారట ఆయన. కొంచెం బాహ్య దశ అంటారు. బాహ్య దశ అంటే అన్నీ కనిపిస్తూ ఉంటాయి, బయట ఆకారాలు, తన శరీరం గురించి కొంచెం స్పృహ ఉంటుంది. ఆ సమయంలో ఆయన విపరీతమైన విరహభావంతో ఉండేవారట. ఎలా చూడాలి, కృష్ణుని యొక్క రూపాన్ని ఎలా చూడాలని చెప్పి ఆయన విరహంతో ఉండేవారట. అలాగే అర్ధబాహ్య దశ, అర్ధబాహ్య దశ అంటే కొంచెం బయట ఒక నీడలాగా బయట తెలుస్తూ ఉంటుంది, లోపలంతా స్పష్టంగా ఉంటుంది. లోపల శ్రీకృష్ణుని ఆ దర్శనాన్ని ఆనందిస్తూ ఉండేవారు స్పష్టంగా, బయట మాత్రం ఒక నీడలాగా అంతా కనిపిస్తూ ఉండేది. అది అర్ధబాహ్య దశ. తర్వాత అంతర్దశ. అంతర్దశ అంటే కంప్లీట్గా నిర్వికల్ప సమాధిలో ఉండేవారు.
శ్రీరామకృష్ణులు చెప్పేవారు చైతన్య మహాప్రభు ఈ మూడిట్లో ఏదో ఒక భావంలో ఉండేవారు. 3 భావాల్లోనూ కూడా ఏ నిమిషం కూడా ఆయన ఆ కృష్ణుడిని వదలలేదు. అవునా కదా? కృష్ణుడు కనిపించకపోతే ఆ విరహంతో బాధపడుతూ ఉండేవారు, కనిపిస్తే ఆ ఆనందంలో ఉండేవారు. ఇంకా మొత్తానికి రూపం కూడా అంతా అయిపోతే నిర్వికల్ప సమాధిలో ఉండేవారు. ఈ 3 దశల్లో ఆయన మొత్తం ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడి నుంచి తీసుకురావాలి కదా. బృందావనం వెళ్ళిపోతానని చెప్పి ఆయన అడుగుతున్నారు, కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళండి నన్నని. అప్పుడు అనుచరులు అందరూ కూడా తల్లికి ఒకసారి తీసుకెళ్దాం, పాపం తల్లి ఒకసారి నమస్కారం పెట్టించి తీసుకెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆయన మభ్యపరిచి మనం బృందావనం వెళ్తున్నాం రారా అంటే ఆయన భావంలో ఉన్నారు. తీసుకొని ఎక్కడ ఇంకా రావట్లేదండి కృష్ణుడు అంటే వస్తుందని చెప్పి అక్కడ గంగానది ఒడ్డు నుండి తీసుకెళ్తూ యమునా నది అని చెప్తున్నారు ఆయనకి. ఇంకో యమున ఇదే వెళ్తున్నాం మనం అని చెప్పేసి అలా తీసుకొచ్చి చివరికి అక్కడ ఒక మహాత్ముడు ఉంటారు, ఆయన ఆ ఇంటికి తీసుకొస్తారన్నమాట. అద్వైత ఆచార్య అని చాలా గొప్ప మహాత్ములైన ఆయన ఇంటికి తీసుకొచ్చి తల్లిని అక్కడ ఇంటికి వెళ్ళకూడదు కదా అని చెప్పి తల్లిని అక్కడ తీసుకురావడానికి ఏర్పాటు చేస్తారు. భార్యని పాపం భార్య కూడా వస్తుంది కానీ కలుసుకోరు. తల్లిని కలుసుకొని నమస్కారం చేసి, నువ్వు నాకు అనుమతినిచ్చావు కదా, నువ్వు నాకు ఈ శరీరానికి జన్మనిచ్చావు, అందువల్ల నువ్వు నాకు బృందావనం వెళ్ళి అక్కడ ఉండే అనుమతిని నువ్వు ఇవ్వాలి అని చెప్తే అప్పుడు తల్లి అంటుంది, అంత దూరం వెళ్తే నేను ఉండలేను నాయనా, నువ్వు దగ్గరగా ఉన్నటువంటి పూరీ క్షేత్రానికి వెళ్ళు. పూరీ క్షేత్రానికి వెళ్తే ఎప్పుడైనా మేము చూసుకోవచ్చు, బృందావనం ఉంటే చాలా దూరం కదా అంటే అప్పుడు తల్లి యొక్క మాటను ఆయన చాలా మర్యాదనిచ్చి ఆయన పూరీ క్షేత్రానికి కాలినడకనే వెళ్తారనమాట. అక్కడ పూరీ క్షేత్రంలో అప్పటికి ఈ శంకర వేదాంతంలోనూ న్యాయశాస్త్రంలోనూ మంచి పండితుడు ఒక ఆయన ఉంటారు. ఆయన పేరు సార్వభౌమ పండితుడు. ఆయన అందరినీ కూడా వాదోపవాదాల్లో అందరినీ ఓడించేస్తూ ఉంటాడనమాట. అటువంటి ఆయన్ని ఈయన మొత్తం అంటే భక్తి భావంలో ఆయన్ని ప్రభావితం చేస్తారనమాట. ఈ సార్వభౌమ పండితుడిని ఈయన యొక్క వ్యాఖ్య విని, వేదాంతాలకి భక్తితో కూడినటువంటి వ్యాఖ్యను విని అక్కడ చాలామంది ఈ వైష్ణవ సాంప్రదాయంలోకి మారిపోతారు. ఈ పూరీ నుంచి ఆయన ముందుగా మొట్టమొదటిగా దక్షిణ భారతదేశానికి వస్తారు. మనకి ఎంత అదృష్టం చూడండి, ఈ రాజమండ్రి ఇవన్నీ కూడా ఆయన వచ్చారు. అప్పుడు మొత్తం అంతా దక్షిణ భారతదేశం అంతా కూడా కాలినడకని వస్తారు. కాలినడకను వచ్చి అందరికీ కూడా హరినామాన్ని ఇవ్వడం అనమాట. హరిరామ హరే కృష్ణ ఆ నామాన్ని అందరికీ పంచిపెట్టడం. ఇది విని మన శ్రీరామకృష్ణులు అనుకునేవారనమాట, చైతన్యదేవులు ఎంత అదృష్టం, ఆయన ఆరోగ్యం బాగుండేది, అందరి దగ్గరికి వెళ్ళి నామ సంకీర్తన నామాన్ని ఇచ్చేవారు అందరికీ, నాకేమో అదృష్టం లేదు, ఆయనకి అంత ఆరోగ్యం బాగుండేది కాదు కదా, ఎక్కడికి వెళ్ళినా పాపం పల్లకీలో వెళ్తూ ఉండేవారు గురు మహారాజ్. సో ఎంత అదృష్టం అని చెప్పి ఇది చెప్తూ ఉండేవారు అనమాట. చూడండి ఎంత ఆశ్చర్యం, కాలినడకన మొత్తం దక్షిణ భారతదేశానికి ఆయన వస్తారు. చాలా సంఘటనలు ఇక్కడ జరుగుతాయి. తర్వాత విజయనగరము ఇవన్నీ కూడా ఆయన తిరుగుతారనమాట. ఇవన్నీ కూడా చాలా సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ రాజమండ్రి దగ్గర కూడా ఒక ప్లేస్ ఏదో ఉంది, అక్కడ కూడా చైతన్య మహాప్రభు వచ్చారని అంటారు. తరువాత బెంగాల్కి మళ్ళీ వెళ్తారు, వంగదేశానికి వెళ్ళి అక్కడ రూప్ సనాతన్ అని ఇద్దరు హిందువులే, వాళ్ళు ముస్లింల యొక్క ఆస్థానంలో పనిచేస్తూ ఉంటారు, ఆ ప్రభావానికి లోనవుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఈ ధర్మాన్ని మళ్ళీ బోధించి, మీరు వెళ్ళి అక్కడికి బృందావనం వెళ్ళి, బృందావనం మీకు తెలుసు తప్పటికి మొత్తం అంతా నాశనం అయిపోయింది కదా, మన దేశం అంతా అప్పుడు ఎవరి పాలనలో ఉంది చెప్పండి, మొత్తం ముస్లిమ్స్ పాలనలో ఉంది. ఎక్కడ చూసినా దేవాలయాలను కొల్లగొట్టడం, మొత్తం అంతా ధ్వంసం చేయడమే కదా అంతా జరిగింది. అప్పుడు అక్కడ కూడా అంతే, చాలా గుడులన్నీ కూడా నాశనం చేసేసారు. అక్కడ అసలు ఏమి లేదు, అక్కడ ఏముంది, ఈ గోవర్ధన పర్వతం అంటే ఏంటో తెలియదు, ఏమీ లేదు, అలా ఉంది, అంత అడవి. అటువంటిది చైతన్య మహాప్రభు వీళ్ళందరినీ పంపించి ఈ బృందావనాన్ని పునరుద్ధరించమని చెప్తారన్నమాట. అక్కడ బృందావనంలో చూడండి, ఇప్పుడందరూ కూడా రూప్ సనాతన్ వాళ్ళిద్దరిది కూడా పెద్ద పెద్ద అక్కడ గుడులు అవి ఉన్నాయి. సో వీరందరూ అక్కడికి వెళ్ళి ఏంటంటే, ఇది ఒక్కటే గొప్పతనం ఆధ్యాత్మికతలో, ఎక్కడైతే మీరు ఈ సాధన చేశారో ఆ యొక్క వైబ్రేషన్స్, ఈవెన్ ఈ భూమి నాశనం అయిపోయినా సరే పోవటవి. ఆధ్యాత్మికత ఆ యొక్క స్పందన అంత బలీయంగా ఉంటుందట. అందువల్ల మహాత్ములు ఏంటంటే, ఎక్కడైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడైనా సాధన జరిగిన ప్రదేశం అయి ఉంటే కనుక అక్కడ వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఉన్నటువంటి మహాత్ములైతే కనుక చాలామందికి. అది మన బ్రహ్మానందజీ మహారాజ్ కూడా మీకు తెలుసు, భువనేశ్వర్లో వారు ఎక్కడ మందిరాన్ని చేయాలని చెప్పి ఆయన తిరుగుతూ ఉన్నప్పుడు, సరిగా ఇప్పుడు ఎక్కడైతే మఠం ఉందో అక్కడ ఆగి, ఇక్కడ మనం మందిరం చేద్దాం, ఇక్కడ ఎంతోమంది బౌద్ధ భిక్షువులు సాధన చేశారు, వందలాది బౌద్ధ భిక్షువులు ఈ ప్రదేశంలో. ఆయన ఎలా తెలిసింది ఆయనకి? సో ఇలా ఏంటనమాట, మీకు బృందావనాన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. ఎక్కడ ఈ మొత్తం కాళీయమర్దనం ఇవన్నీ ఏముండేవి కాదు, తర్వాత అంతా పునరుద్ధరించారు ఇవన్నీ కూడా.
సో ఇది ఈ రూప్ సనాతన్ వీళ్ళిద్దరు గోస్వామి, వీళ్ళందరూ కూడా వెళ్తారు. 6 గోస్వాములు అక్కడికి వెళ్ళి బృందావనంలో తపస్సు చేసి అక్కడ ఆ యొక్క గొప్ప పుణ్యక్షేత్రాన్ని పునరుద్ధరిస్తారనమాట. ఆ తర్వాత ఈయన కాశీ వస్తారు. కాశీలో కూడా చాలా వాదోపవాదాలు జరుగుతున్న వాళ్ళని కూడా ఈ వైష్ణవ సాంప్రదాయంతో ఆయన ప్రభావితం చేస్తారు. ఆ ప్రయాగలో చాలామంది ముస్లిమ్స్, పఠాన్లు అంటారు వాళ్ళని, వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు ప్రభావంతో వాళ్ళు వైష్ణవ సాంప్రదాయాన్ని తీసుకుంటారు. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారట, వాళ్ళని పఠాన్ వైష్ణవులు అంటారట. ఇప్పటికీ అక్కడ కొన్ని కుటుంబాలు కనిపిస్తాయన్నమాట. సో ఈ విధంగా ఆయన రకరకాల పర్యటనలు చేస్తూ 18 సంవత్సరాలు ఆయన పూరిలో ఉంటారనమాట. ఈ పూరిలో ఇంకెప్పుడు ఎట్లా ఉండేదంటే, మీరు పూరి చూసిన వాళ్ళు మీకు తెలుసు, అక్కడ ఈ గర్భమందిరం దూరంగా ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం మీద ఆయన అలా చేయి పెట్టుకొని నుంచుని ఉండేవారట. ఎప్పుడు అలా చూస్తూ, అంటే అక్కడ ఆయనకి ఏ దర్శనం అయ్యేదో అలా చూస్తూ నిలబడి ఉండేవారట. ఆ చెయ్యి, ఆ విరహానికి ఈ శరీరం నుంచి అగ్ని వస్తుంది కదా, తాపం, ఆ తాపంతో ఆ రాయి అలాగా అక్కడ కరిగిపోయి అక్కడ ప్రింట్ కింద ఆయన చెయ్యి ప్రింట్ ఉంటుందని అంటారు అక్కడ. సో ఈ విధంగా అక్కడ నామ సంకీర్తనం చేస్తూ అట్లా చేస్తూ ఉండేవారు. సాధారణంగానే ఎవరైతే రాజపోషకులు, అక్కడ రాజులు ఉన్నారో, ఈయనంటే చాలా భక్తి ప్రేమలతో ఉండేవారు. ఆ భక్తి ప్రేమలతో ఉండేటప్పటికి మిగిలిన వాళ్ళందరికీ, పూజారులకి మామూలుగానే ఎక్కడ ఉండేదే కదా, ఈయన మీద అసూయ వస్తుందన్నమాట. అసూయ వచ్చి ఇంకా ఆయన్ని రకరకాలుగా చెప్తారు. ఆయన 50 సంవత్సరాలు, దగ్గర 50 సంవత్సరాలకు ఆయన గర్భాలయంలోకి వెళ్తారు, ఇంక మళ్ళీ తిరిగి రారనమాట. అది చాలామంది అందులో లీనమైపోయారంటారు, కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు, హత్య చేయించారని చెప్పేసి అంటారు. మొత్తానికి అది మనకు తెలియదు ఆ విషయము. ఈ విధంగా పూరిలోనే ఆయన యొక్క ఇది దేహం అన్నది, మహాసమాధి అనేది జరుగుతుంది. అయితే ఈ చైతన్య మహాప్రభు మనకు పెద్దగా ఏమి, సంస్కృతంలో మహాపండితుడు ఆయన. ఎక్కడ ఆయన పుస్తకాలు రాయడం కానీ, లేకపోతే గొప్ప గొప్ప వ్యాఖ్యలు రాయడం కానీ అట్లాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే అదంతా టైం వేస్ట్ వాళ్ళకి. ఎప్పుడూ భావంలో ఉండే వాళ్ళకి అదంతా అవసరమని చెప్పండి, వ్యాఖ్యలు రాసే అవసరం ఉండదు కదా. సో ఆయన ఎప్పుడూ రాయలేదు. కానీ ఒకటి ఆయన రాసి వెళ్ళారు, దాన్ని శిక్షాష్టకం అంటారు. ఒక 8 అంటే శ్రీకృష్ణ నామ సంకీర్తనం యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ ఆయన ఒక 8 శ్లోకాలు రాస్తారనమాట. అది కొంచెం మనం చూద్దాము, చాలా గొప్పగా ఉంటుందన్నమాట. నామ సంకీర్తన మహిమ ఇటువంటిది. మన ఒకసారి భగవంతుని పైన ఆకర్షణ కలిగిన తర్వాత స్థాయిలు ఎలా ఉంటాయి. మొదట ఏంటంటే, ఈ ప్రపంచంలో భగవంతుడు ఒకటే సత్యము, ఇదంతా కూడా ఒక మిథ్యలాగా అనిపిస్తుంది. ఫస్ట్ భావం ఎలా కలుగుతుందంటే ఇలా కలుగుతుందనమాట. అప్పుడు ఈ నామం పట్ల రుచి అనేది వస్తుంది. ఆ నామ మహిమ గురించి ఆయన చెప్తున్నారనమాట. అదేంటంటే చేతో దర్పణ మార్జనం, అంటే ఈ మనస్సు అనే దర్పణాన్ని శుభ్రం చేస్తుంది ఆ నామం అన్నది. అలాగే భవ మహాదావాగ్ని నిర్వాపణం, ఈ సంసారంలో ఉండేటువంటి కష్టాలు ఉన్నాయే, దుఃఖాలు ఉన్నాయే, ఆ అగ్నిని అది చల్లారుస్తుంది. ఈ విధంగా తర్వాత ఏ విధంగా అయితే పెరుగుతున్న చంద్రుడు ఉన్నాడు కదా, ఎప్పుడు మనకు పూర్ణిమ ఆ పక్షంలో చంద్రుడు పెరుగుతూ ఉన్నాడు. ఆ విధంగా మీకు వచ్చే కొద్దీ, మీ లోపల నామ జపం చేసే కొద్దీ కూడా మీకు లోపల ఆనందం ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం, ప్రతి నామ జపిస్తూ ఉంటే ఆనందం లోపల నుంచి ఉప్పొంగుతూ ఉంటుంది. అటువంటి నామం, ఒక్క నామమా, మనకి ఎన్ని నామాలు ఉన్నాయి? సహస్రనామాలు ఉన్నాయి. ప్రతి భగవంతుడికి, విష్ణుమూర్తికి ఎన్ని ఉన్నాయి? సహస్రనామాలు ఉన్నాయి. ఆయన అంటున్నారు, మా మీద కృపతో నువ్వేం చేసావు, 1000 నామాలు నువ్వు సృష్టించావు, అయినా సరే ఇటువంటి దుస్థితి నాది, దాని మీద నాకు ప్రేమ అనేది కలగటం లేదే అని చెప్పి 2వ శ్లోకంలో అంటారనమాట. తరువాత సో ఈ విధంగా ఏంటంటే, మనము ఈ మన వల్ల, అంటే నామ మహిమ మన వల్ల కదా, భగవంతుని నామాన్ని జపించడం వల్ల మనలో ఉన్నటువంటి ప్రోగ్రెస్ అనేది కలుగుతుంది అన్నది ఆయన ఆ శ్లోకంలో చెప్తారన్నమాట, నామ మహిమను. తర్వాత ఏం చెప్తారంటే, ఏ విధంగా నామాన్ని జపించాలి. అందరూ జపిస్తూ ఉంటాం మనం, కానీ కొంతమంది తొందరగా ఫలిస్తుంది, కొంతమంది ఫలించదు. కారణం ఏంటంటే, మనం ఏ భావంతో నామాన్ని మనం జపిస్తున్నాము. చిలక పలుకుల్లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, లోపల భావం ఏం లేదు, దానివల్ల ప్రయోజనం చాలా తక్కువే ఉంటుంది. ఇక్కడ ఈ శ్లోకం మీ అందరికీ తెలుసు. త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణునా, నీకు ఎట్లా ఉండాలట, ఒక వృక్షానికి ఏ విధమైనటువంటి సహనశక్తి ఉంటుందో, ఎన్ని రకాలు చేసినా అందరికీ నీడనిస్తూ ఉంటుందో అటువంటి సహనశక్తి ఉండాలి. అలాగే
వినయం ఎలా ఉండాలి? ఒక చిన్న గడ్డిపోచ ఏదొచ్చినా వంగిపోతూ ఉంటుంది అట్లాగా. ఆ విధంగా చాలా వినయం ఉండాలి. అటువంటి వినయం ఉండాలి. అమానినా మానదేన, నిన్ను ఎవరైనా అవమానించినా వాళ్ళకి గౌరవాన్ని నువ్వు ఇవ్వాలి. అటువంటి మనస్సుతో కీర్తనీయ సదా హరిహి, హరిని అటువంటి మనసుతో మనం కీర్తించాలి, అటువంటి మనసుతో నామజపం చేయాలి. అంటే భక్తులు అన్నవాళ్ళు ఎంత అణుకువగా ఉండాలి, అలాగే ఎంత సహిష్ణుతను కలిగి ఉండాలి అని ఇందులో చెప్తున్నారు. అలా తర్వాత ఏం చెప్తారంటే, నాకు నువ్వు తప్ప ఇంకేమొద్దు. ఆయన ఏం చెప్తున్నారు? నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే. నాకు ధనం వద్దు, అలాగే వాళ్ళ బంధుమిత్రులు ఎవరు వద్దు, నాకు అందమైన స్త్రీ అసలు వద్దు. నాకేం కావాలి? మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాద్ భక్తి రహైతుకి త్వయి. జన్మ జన్మలకి కూడా ఆయన ఈ జన్మే నాకు అయిపోతుందని అనలేదు. ఆయన ఎన్ని జన్మలైనా ఉండని ఆ భగవంతుని యొక్క పైన ప్రేమ ఉంటే అది ఇంకా చాలు. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే, జన్మని జన్మని ఈశ్వరే, భగవంతుని యందు అహైతుకి భక్తి, ఏది ఆశించినటువంటి భక్తి కలిగి ఉండాలి అని చెప్తున్నారు ఈ 4వ శ్లోకంలో. ఇక 5వ శ్లోకంలో, నేను ఈ జన్మలకి కూడా నేను అంటే మన భగవంతునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్ళాలి. తండ్రిగానో తల్లిగానో లేకపోతే ఒక స్నేహితులుగానో. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే, జన్మలకు నేను నీకు దాసుణ్ణి. అసలు ఎందుకో తెలీదు ఈ సంసారంలో నేను కూరుకుపోయి ఉన్నాను. ఈ మృత్యు సాగరం నుండి నన్ను పైకి లేవదీసి నీ చరణాల వద్ద నాకు శరణు నివ్వు అని చెప్పి 5వ దాంట్లో చెప్తారనమాట. ఇంకా 6వ దాంట్లో వచ్చే కొద్దీ చూడండి, ఇంక లోపల నుంచి ఆతృత అనమాట, కలుసుకోవాలి, భగవంతుని కలుసుకోవాలి, తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. నా కళ్ళ నుండి ఎప్పుడు ఇంకా అశ్రువులు వస్తున్నాయి నీతో ఆ బాధతో. అలాగే మాట, నేను నీ నామాన్ని పలుకుదామంటే మాట అంతా ఏమవుతుంది? గద్గదం అయిపోతుంది, మాట్లాడలేకపోతున్నాను. అలాగే నా శరీరం అంతా కూడా నేను తలుచుకుంటుంటే పులకించిపోతూ ఉంది. సో ఇటువంటి దాంతో నేను నీ యొక్క అనుగ్రహం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు నువ్వు కనిపిస్తావు అని ఆ లోపల వ్యాకులత అన్నది ఆయన ఈ శ్లోకంలో చెప్తున్నారు. తరువాత శ్లోకంలో ఇక విపరీతమైన బాధ అన్నమాట. ఇంక కనిపించకపోతే శ్రీరామకృష్ణులు ఏం చేసేవారు? తలను కింద కొట్టుకొని మొత్తం రక్తం వచ్చేస్తూ ఉండేది, ఇంకా కనిపించలేదా, ఇంకా కనిపించలేదా అని. అటువంటిదన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణ. నాకు మొత్తం జగత్తంతా కూడా శూన్యంలాగా అయిపోతూ ఉంది. అలాగే ఈ యుగాలన్నీ కూడా అలా గడిచిపోతున్నాయి. ఈ ఒక్క క్షణం సంవత్సరంలాగా గడుస్తుంది. ఎలా గడుస్తుందంటే కొంచెమే టైం, కానీ చాలా చాలా, ఎందుకంటే నాకు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. అని నువ్వు కనిపించట్లేదు కదా, తక్కువ టైం చాలా ఎక్కువగా అనిపిస్తుంది, నేను భరించలేకపోతూ ఉన్నాను అని చెప్తున్నారు. ఇక లాస్ట్ దాంట్లో శరణాగతి అనమాట. నువ్వు నాకు కనిపించని ఇంకా కనిపించట్లేదు. అప్పుడు ఈయన ఏం చేస్తున్నారనమాట, ఇంక కనిపించని కూడా అనట్లేదు. నువ్వేం చేస్తే అది, నువ్వు నన్ను సంసారంలో కుక్కేస్తావో ఏం చేస్తావో ఏం చెయ్యి. చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే శరణాగతి. ఆ శరణాగతి అన్నది మనకి ఈ భక్తి మార్గంలో హయ్యెస్ట్. అది చూడండి, ఆశ్లిష్యవా పాదరతాం పినష్టు మాం. నన్ను ఈ యొక్క దాంట్లో మొత్తం నలిపేసే, అందులో నన్ను ఏంటంటారు దాన్ని అందులో నన్ను విచ్ఛిన్నమైపోయి ఈ సంసారంలో. అదర్శనాద్ మర్మహతాం కరోతువా, నువ్వు కనిపించకుండా నన్ను నానా యాతనలో పెట్టు, నువ్వు కనిపించకుండా. అయితే యథా తథా వా విదధాతు లంపటే, ఈ లంపటంలో నీ ఇష్టం వచ్చినట్టు నన్ను కష్టపెట్టు. మత్ ప్రాణనాథ, కానీ నువ్వే నా ప్రాణనాథుడివి. స ఏవ నా అపరహ, ఇంకెవ్వరూ కూడా అక్కడ ఎవరికి కూడా స్థానం లేదు. నువ్వు నన్ను ఏం చేసినా సరే, కష్టమివ్వు సుఖమివ్వు, నువ్వు కనిపించకపో, నన్ను ఇందులో నన్ను నానా కష్టాలు పెట్టు, అయినా సరే నువ్వే నా ప్రాణనాథుడివి, అక్కడ ఇంకెవ్వరికి కూడా ఇంకా స్థానం లేదు, నువ్వేం చేస్తే అది నేను అని శరణాగతి చెప్తారనమాట. ఈ విధంగా ఈ భక్తి భావంలో ఎలాగ ముందుకు వెళ్తారు, ఈ భక్తి అనేది ముందుకెళ్తున్నది ఈ శిక్షాష్టకంలో మీకు వరుసగా ఒక స్టేజెస్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆ మహానుభావుడి యొక్క లోపల నుంచి వచ్చినటువంటి తత్వం ఇది. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం ఇది. సో ఈరోజు అటువంటి భక్తిలో కొంచెమైనా లేశమైనా మనకు లభించాలని కోరుకుంటూ మనం ఇది ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। श्रीरामकृष्णार्पणमस्तु।